से बोलो जय शिवाजी। जोर से बोलो जय भवानी, जोर से बोलो जय शिवाजी। తిమిరపురా తిరిలోన సూర్యుడే ఉదయించేనా, రుధిరం పొంగించేలా తన తెగువను చూపించేనా, గర్జించే సింహంలా కదిలే తను శూరుడై గర్వించే పుడమే తన చరితే వినగానే। జోర్ से बोलो जय भवानी, जोर से बोलो जय शिवाजी। जोर से बोलो जय भवानी, जोर से बोलो जय शिवाजी। भारत माता की, छत्रपति शिवाजी महाराज की जय जगदम्बा। జనగణమన చెప్తే మేము నిలవడమంటారు, భారత్ మాతాకి జై కొట్టిరా నాయన మన తల్లి అంటే మేము జై కొట్టమంటారు। పోనీ త్రివర్ణ పతాకం మన దేశం యొక్క గౌరవం గాల్లో ఎగురుతుంటే దానికి సెల్యూట్ చేయరు అంటే మేము సెల్యూట్ చేయము అంటారు। మరి మనం గవర్నీ కాదు, అట్లీస్ట్ హనుమాన్ శోభయాత్రలు, శివాజీ శోభయాత్రలు జరుగుతూ ఉంటే వార్తలు మీరు చూస్తూ ఉంటారు। ముఖ్యంగా భారతదేశంలో ఎప్పుడైనా పెద్ద పెద్ద శోభయాత్ర ఎక్కడ జరిగినా కూడా పూర్వకాలంలో ఏమైతుండే అంటే భగవంతుడు పైనుంచి పూల వర్షం కురిపిస్తుండే। ఏం కురిపిస్తుండే? పూల వర్షం కురిపిస్తుండే। ఇప్పుడు మరి శోభయాత్రలు జరుగుతుంటే మా భాగ్యనగర్లో పైనుంచి ఏం కురిపిస్తున్నారు తెలుసునా? ఏం కురిపిస్తున్నారే? ఏం కురిపిస్తున్నారు? రాళ్ల వర్షం కురిపిస్తున్నారు। మరి ఆ రాళ్ల వర్షం కురిపియొద్దంటే మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలి? ఏం అవసరం లేదు, గట్టిగా పిడికిలు బట్టి పైకి లేపితే చాలు। భారత్ మాతా కీ, ఈ సౌండ్కే సగం దస్తారు। నిజంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా నన్ను ఇడికి పిలిచినందుకు మాటల కంటే ముందు కూడా నా కడుపు నిండిపోయింది। వచ్చినప్పటి నుంచి అడుగుతున్నారు ఏం తింటావు, ఏం తాగుతావు, ఏం తింటావు, ఏం తాగుతావు అని। ఏమొద్దు, మీ అందరినీ చూడంగానే నా కడుపు ఫుల్ నిండిపోయిందని చెప్పిన నేను। ఛత్రపతి లేకపోతే ఏమైతుండే అని చెప్పేసి చాలా మంది అంటా ఉంటారు। మనకేందంటే బానిసత్వపు భావజాలం అలవాటు అయిపోయిందన్న, కానీ నా అదృష్టవశాత్తు ఈ ఊళ్ళో బానిసలు లేరు। నాకు దానికోసం చాలా ఆనందంగా ఉన్నది। ఎందుకంటే ఏడికి వచ్చినా అరే నాయన ఛత్రపతి లేకపోతే నీ బతుకు లేదు, ఛత్రపతి శివాజీ జయంతి చేస్తున్నాం అంటే మీ ఊర్లో విగ్రహం పెట్టుకోమంటే పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇయ్య అంటారు, యాత్రలు చేస్తామంటే పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇయ్య అంటున్నారు। కానీ ఇక్కడ పోలీసు వాళ్ళు దగ్గరుండి అన్ని కార్యక్రమాలు మీతోటి చేపిస్తున్నారు। నిజంగా అంటే మీ దగ్గర ఎంత దమ్ము ఉన్నదో నాకు అర్థమైంది। నిజంగా ఈ దమ్ము దేశం మొత్తం ఉండాలని చెప్పి నేను ఆ ఛత్రపతి శివాజీ మహారాజ్ పాదాల సాక్షిగా మరోసారి కోరుకుంటున్నా। ఒకటే మాట అన్న, మనకు తెలిసింది ఏమున్నది, కొన్ని వేల సంవత్సరాలు, వందల సంవత్సరాలు భారతదేశం మీద ఓడు కాకపోతే ఓడు, ఓడు కాకపోతే ఓడు, ఓడు కాకపోతే ఓడు వచ్చిండు, కొట్టిండు, పోయిండు, వచ్చిండు, కొట్టిండు, పోయిండు, వచ్చిండు, కొట్టిండు, పోయిండు। ఆ కొట్టినోడల్లా మన పుస్తకాలలో ఉంటారు। వాడు గొప్పోడు అంటారు, వాడు ద రూలర్ అంటారు। అరే నాయన అట్లా నా కొడుకులందరూ కూడా దాదాపు 19 సంవత్సరాలు ఒక హీరో కోసం కొన్ని వేల లక్షల సైన్యాన్ని పట్టుకొని తిరిగిర్రు 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 ఏడ దొరకలే స్వామి మహారాజ్ ఛత్రపతి శివాజీ, ఏడ దొరకలే। ఆ తర్వాత 52 ఏళ్ళు అయిన తర్వాత ఆయన చిన్న అనారోగ్యంతో మరణించినప్పుడు ఔరంగజేబ్, ఈరోజు అంటే మొన్న దాకా మనకి ఈ చరిత్ర ఇంతగానం తెలియనప్పుడు మన పుస్తకాలలో మనకు హీరో అని నేర్పినటువంటి ఔరంగజేబ్ ఏమన్నాడు తెలుసా? ఛత్రపతి శివాజీ మహారాజ్ అల్లాకు కూర్చొని ఆయన ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు ఔరంగజేబు। ఆ సమయంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ పరమపదించిండు అంటే చనిపోయిండు అన్న విషయం తెలిసి ఆయన బయటకు వచ్చింది, ఇంటి నుంచి బయటకు వచ్చి పైన ఆకాశాన్ని చూసుకుంటా, ఖుదా ఒక అద్భుతమైనటువంటి వీరుణ్ణి నాకు శత్రువుగా నువ్వు పుట్టించినవు, ఆ వీరుడు ఈ రోజు చనిపోయి నీ దగ్గరికి వస్తున్నాడు, స్వర్గపు ద్వారాలు తెరిచుంచు అని ఒక
ఎవరు మాట్లాడిర్రు ఆ మాట? ఎవరు మాట్లాడిర్రు? ఒక శత్రువు మాట్లాడిండు. మరి ఈ రోజు ఒక శత్రువు ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి అట్లా మాట్లాడి నా కొడుకులకు ఏమైంది నాకు అర్థం కాదు. ఆయన గురించి మాట్లాడడానికి, ఆయన గురించి మన పుస్తకాలలో ఆయన గురించి మన పిల్లలకు నేర్పడానికి ఆయన ఒక్కడు కాదు, ఆయన కొడుకు శంభాజీ మహారాజ్ గురించి మొన్న చావా సినిమా వచ్చిన తర్వాత జై జగదాంబ అని ఎప్పుడు తెలిసింది మనకు? మొన్న సినిమా వచ్చినాక తెలిసింది. ఏం తెలిసింది? అరే ఛత్రపతి శివాజీ మహారాజు కొడుకు కూడా మన కోసం పోరాడిందట. ఛత్రపతి శివాజీ మహారాజు కొడుకు ఒక్కడు కాదురా నాయన. ఈరోజు ఇంతమందిని బొట్లు పెట్టుకొని ఇలా కాషాయపు జెండాలు పట్టుకొని ఉన్నాం కదా. మా ఇండ్లల్లా మా తాత ముత్తాతలు ప్రతి ఒక్కళ్ళు ప్రాణాలను పణంగా పెట్టి అరే అమ్మ పోతే పోని నా ప్రాణం నా ధర్మం ముఖ్యం అని పోరాడిరు. కాబట్టి ఈ రోజు మనం అందరం కూడా ఇంత గర్వంగా ఇంత అద్భుతంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి జరుపుకుంటున్నాం. అదే వాళ్ళు భయపడుంటే ఏమైతుండే? వాళ్ళు భయపడుంటే ఏముంటున్నారే, నువ్వు బొట్టు పెడితే నిన్ను చంపుతా, నువ్వు గుడికి పోతే నిన్ను చంపుతా, మీరు చీర కట్టుకుంటే మిమ్మల్ని చంపుతా, మీ నుదుటిన సింధూరం పెట్టుకుంటే మిమ్మల్ని చంపుతా. అరే మమ్మల్ని చంపుతారట అనుకున్న వాళ్ళందరూ ఏం చేసిర్రు? కట్ చేసుకొని మతం మారారు. మిగిలిన వాళ్ళందరూ ఏమయ్యారు? ధర్మ వీరులై ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఇంత అద్భుతంగా జరుపుకుంటున్నారు. అంటే ఒక్క ఛత్రపతి కాదు, మన ప్రతి కుటుంబంలో ఈరోజు ఈ ఊర్లో ఉన్న ప్రతి కుటుంబ సభ్యులలో ఒక్కో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఉండే, ఒక్కో ఝాన్సీ లక్ష్మీబాయి ఉండే, ఒక్క సైరాబాయి ఉండే. వాళ్ళందరూ కూడా మన కోసం పోరాడిరు, మన ధర్మం కోసం పోరాడిరు. అయితే ఛత్రపతి శివాజీ మహారాజ్ దగ్గర నేతాజీ హాల్కర్ అని ఒక మనిషి ఉండన్న. అయితే ఆ నేతాజీ అనే ఆయనను బలవంతంగా తీసుకుపోయి మత మార్పిడి చేసి దాదాపు 9 సంవత్సరాలు ఛత్రపతి శివాజీ మహారాజుకు దూరంగా తీసుకుపోయారు. 9 ఏళ్ళు దూరంగా తీసుకుపోయారు. ఈ రాజ్యానికి ఆ మహారాజుకు దూరంగా తీసుకుపోయిన తర్వాత ఓ రోజు ఆయననే బలవంతంగా ఛత్రపతి శివాజీ మహారాజు మీదకి యుద్ధానికి పంపారు. ఎందుకు? వాళ్ళతో అయితలేదు ఈయనను గెలవనికి. కాబట్టి ఈయన పక్కన వాళ్ళని తీసుకుపోయి ఏమన్నా చేద్దామని చెప్పి అది చేసి లాస్ట్కి పంపిన తర్వాత ఇక రేపైతే యుద్ధానికి పోవాలి. ఈయనకేమో మనసు ఒప్పలేదు, ఎందుకంటే మహారాజు గురించి తెలిసింది. ముందు రోజు అర్ధరాత్రి గుర్రం మీద వెళ్ళ వచ్చినప్పటికీ ఛత్రపతి శివాజీ మహారాజు కొంచెం అనారోగ్యంగా ఉన్నాడంట. బయట అందరు సైనికులు ఉన్నారు, ఎవడ్రా నువ్వు లోపలికి పోవద్దు, మహారాజు లోపల ఉన్నాడు అంటే లేదు నేను కలవాలి అంటున్నప్పుడు ఆ గొంతు విన్నాడు ఛత్రపతి. ఏందో మా నేతాజీ గొంతు వలె ఉన్నది అని చెప్పేసి గూడారం నుంచి బయటకు వచ్చిందట. ఆయన చూడంగానే నేతాజీ ఉన్నాడు, కానీ వేషం మొత్తం మారిపోయింది. మీసాలు పోయినాయి, గడ్డం వచ్చింది, పైన టోపీ వచ్చింది, ఓ గుర్రం మీద ఎక్కిండు. ఛత్రపతి శివాజీ మహారాజుకు తెలుసు 9 ఏళ్ళు బయటకు పోయిండు, మతం మారిండు, నా మీద అలిగిండు, వాళ్ళు నా మీదకే యుద్ధానికి పంపుతున్నారు, ఇవన్నీ తెలిసినా కూడా ఆయన ఏమన్నాడు తెలిసిన ఆ మనిషిని చూడంగానే ఎలా ఉన్నావు నేతాజీ అనగానే ఆ నేతాజీకి కళ్ళల్లో నీళ్ళగా కాళ్ళ మీద పడ్డాడు. మహారాజా నన్ను క్షమించు అంటే కాళ్ళ మీద కాదు నువ్వు ఉండాల్సింది ఇక్కడ అని చెప్పి హత్తుగా పోతుంటే లేదు నేను పాపినైపోయినా, నేను మతం మారినా, నన్ను నువ్వు టచ్ చేయకు అన్నాడట నేతాజీ. మతం మారినా ఏం మారినా కూడా నేతాజీ నువ్వు ఎప్పుడు కూడా నా మనసులోనే ఉంటావు, మతానిది ఏమున్నది, నేను రేపు పొద్దున్నే పండితులను తీసుకొచ్చి మళ్ళీ ఘర్ వాపసీ చేపిస్తా. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే ఈరోజు ఎవరైతే ఈ దేశంలో, ముఖ్యంగా ఈ దేశంలో మేము హిందువులము కాదు, 10 నిమిషాలు 15 నిమిషాలు ఇస్తే మేము హిందువులను ఏదన్నా చేస్తాం అని అంటా ఉన్నారు కదా, వాళ్ళందరి తాతల ముత్తాతల పేర్లు ఒక్కసారి మీరు అడుగుర్రన్నా. అందరి ఒక్కసారి అడుగుర్రి, మీ తాత పేరు ఏంది అని అడుగుర్రి, ఆ తాతోళ్ళ తాత పేరు ఏంది అని అడుగుర్రి. వాళ్ళందరూ ఒకప్పటి మనోళ్ళే కదా. మనం ఎందుకు బయటికి వస్తలేం? ఎందుకు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా భారత్ మాతాకి అనగానే చెయ్యి ఎందుకు లేపుతలేమంటే, అరే నువ్వు మావోనివేరా,
నువ్వు తెలియక తప్పిపోయినావు జాతరలా, మళ్ళీ నేను తెచ్చుకుంటాం, నేను ఏదో నేను చెయ్యం, ఎందుకంటే ఎప్పటికీ నువ్వు మావోనివే అని చెప్పి మనం చేతులు లేపుతలేము. కానీ 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 ఇక్కడో కానీ ఉన్నది. నా అస్తిత్వానికే ఏంది భారతదేశంలో, ముఖ్యంగా ప్రపంచం మొత్తం మీద భారతదేశంలోనే హిందువులు ఎక్కువ ఉంటారు. అవునా అన్న? అన్న అవునా? అది చెప్పుర్రు ఏం కానీ, నేను భాగ్యనగర్ నుంచి వచ్చి అడుగుతున్నా మిమ్మల్ని. అయితే మరి ఈ భారతదేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం ఇప్పటికీ 9 రాష్ట్రాల హిందువులు మైనార్టీలు అయిపోయారన్న. ఏమయ్యారు అంటే ఈరోజు మనం నిలబడాల్సినటువంటి అవసరం ఉన్నదా లేదా? ఉన్నదా లేదా? ఈ చుట్టుపక్కల దేశాల్లో ఏమవుతున్నది? హిందువులు మైనార్టీలు ఉంటే కుక్క సాగు చేస్తున్నారు. మనం కుక్క సాగు వచ్చేదానికి ఇట్లనే ఉందామా? లేదు. ఆ ఛత్రపతి శివాజీ మహారాజ్ మనకు నేర్పిపోయిన క్షాత్ర ధర్మాన్ని గుండెల నుంచి బయటకు తీసుకొచ్చి చాలు, ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం ఏదైనా చేయడానికి మేము సిద్ధం అని నిలబడదామా? నిలబడదామా? నిలబడాలి. అట్లాంటి నిలబడే యోధులు ఇక్కడ నా కళ్ళ ముందు చాలా మంది కనబడుతున్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నా ఈ మాట. ఖచ్చితంగా నిలబడాల్సినటువంటి అవసరం ఉన్నదన్నా. ఏం చేసినా దేశం బాగుండాలి. దేశం బాగుండాలంటే ధర్మం బాగుండాలి. ధర్మం బాగుండాలంటే మనం యుద్ధం చేయాలి. ధర్మం బాగుండాలంటే యుద్ధం చేయాలి. శ్రీరాముడు చెప్పిండు ధర్మాన్ని ఎట్లా పాటించాను. ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పిండు? ధర్మాన్ని ఎట్లా నిలబెట్టానో చెప్పిండు. అర్జునుడు కూడా ఇట్లనే వచ్చిండు మన లెక్కనే. ఈ రోజు భారతదేశంలో హిందువుల పరిస్థితి ఏంటిదో ఆ రోజు కురుక్షేత్రంలో అర్జునుడి పరిస్థితి కూడా అదే. లోపల యుద్ధంలోకి వచ్చిండు, యుద్ధ రంగంలోకి మధ్యలో నిలబడ్డాడు. నిలబడ్డ తర్వాత బావా మనం అంటాం కదా, ఏ మా వాళ్ళే కదా, వాళ్ళతోటి యుద్ధం ఎందుకు, వాళ్ళతోటి పగెందుకు మాట్లాడాలి. అట్లనే ఆయన కూడా బావా నా పెదనాయన ఉన్నాడు, మా అన్నున్నాడు, నా తమ్ముడున్నాడు, నా గురువులు ఉన్నారు, వీళ్ళతోటి నేను యుద్ధం చేసి నాకెందుకయ్యా ఈ రాజ్యం నాకొద్దు, వీళ్ళతో యుద్ధం చేసి వచ్చే రాజ్యం అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు అన్నాడు, పార్థ నువ్వు అనుకుంటా ఉన్నావు యుద్ధం నీ వాళ్ళతో చేస్తున్నావని, నీ రాజ్యం కోసం చేస్తున్నావు. నీ రాజ్యం కోసం కాదు, నువ్వు ధర్మం కోసం చేయాలి. ఒక్కసారి నీ ధర్మం ప్రశ్నమైతే, నీ ధర్మం ఈ రాజ్యంలోకి వెళ్ళిపోతే, రాజు వాడుంటే రేపటి నాడు తీసుకునేది నిన్నే, రేపటి నాడు మన తర్వాత తరాలు తీసుకునేది మనల్ని. ఈరోజు మనం ఇట్టనే మూసుకొని కూర్చుంటే మస్తుగా సంపాదించినాం, మా పిల్లలకు పక్కకు పెట్టినాం, కోట్ల కోట్లు ఆస్తి పెట్టినాం, పొలాలున్నాయి, భూములున్నాయి, బీరువాలల్లా పైసలు నిండు ఉన్నాయి. కానీ 1990ల గిట్లనే అనుకున్నారు. అప్పుడు కూడా ఏమైంది? రాత్రికి రాత్రి ఈడికెళ్ళి మీ ఆడోళ్లను ఉంచి పిల్లల నుంచి మీరు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే తలలు నరుకుతామన్నారు. వెంటనే ఆస్తులు పాస్తులు అన్ని ఆడబెట్టేసి వీళ్ళు ఏం చేశారు? ఊరుకుంటా బయటకు వచ్చారు. ఆ తర్వాత మొన్న బెంగాల్లో ఏమవుతున్నది కనబడుతున్నదా మనకు? మరి రేపటి నాడు అది మన ఇంటి దాకా రాదు అనడానికి నమ్మకం ఏమైనా ఉన్నదా? నమ్మకం ఉన్నదా? 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 లేదు అని చెప్పనీకే మన గొంతలు వస్తలేదు. రేపటి నాడు వాడు వచ్చి మన ముందుకు వస్తే లేపి అనగలుగుతామా? మనం అనాలి అంటే నోరు లేవ్వాలి. మనకు కావాల్సింది మనం అడగగలగాలి. అడిగితేనే మనకు కావాల్సింది మనకు వస్తుంది. చెయ్యి లేపితేనే మనకు కావాల్సింది మనకు చేస్తారు. అది కాకుండా ఇక నీరు చూద్దామంటే రేపటి నాడు మా తాత ఉండేనంట అని మీ మనవడు తిట్టుకుంటాడు. తిట్టుకోకుండా ఉండాలి అంటే ఈరోజు మనం నిలబడాలి ధర్మం గురించి. అన్న నిలబడదామా? అన్న నిలబడదామా? బరాబర్ చేతులు లేస్తలేవు, ఆ ఎన్నుకున్న చేతులు లేస్తలేవు అన్న. నిజం చెప్తున్నా ఈ రోజుకు అయినా సరే మన చేతులు లేవకపోతే రేపటి నాడు లేపుదామంటే మీ చేతులు ఉన్నాయి. చేతులు కాదు, మీరే ఉండరు. అది వాస్తవం, కళ్ళ ముందు కనబడతా ఉన్నది ప్రతి చోట. మన మొన్నటిదాకా అనుకున్నాం చుట్టూన్న పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, బంగ్లాదేశ్ అని దాటినాం. అక్కడి నుంచి లోపలికి వచ్చినాం. మొన్న రీసెంట్గా భాగ్యనగర్లో సార్ రోహింగ్యాల గురించి ఒక కార్యక్రమం చేసినాం.
ఎవరన్నా రోహింగ్యాలంటే బయట నుంచి అక్రమంగా చొరబడి లోపలికి వచ్చి నీ ఇంటికి వచ్చి వానికి ఓటర్ కార్డు ఉంటుంది, ఆధార్ కార్డు ఉంటుంది, రేషన్ కార్డు ఉంటుంది. ఎలక్షన్లలో ఓట్ల కోసం వాళ్ళని సాగుతా ఉన్నారు జనాలు. మరి మనం ఏం చేయాలన్న అట్లాంటి వాళ్ళని సాగుదామా అన్న కూసబెట్టి? ఇప్పుడు ఈ దేశంలో ఉండి, ఈ దేశంలో పెరిగి, ఈ దేశం గాలి పీలుస్తూ, ఈ దేశం తిండి తింటూ చిన్నప్పటి నుంచి మనం చేయలేపి భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను, సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపదను కాపాడడానికి సర్వ అనుకుంటే మనం చిన్నప్పటి నుంచి ప్రతిజ్ఞ చేస్తూ ఉంటాం కదా. మరి ఇట్లా ప్రతిజ్ఞ చేసినటువంటి మన సోదరి మనలే వీడు నాకు సోదరుడు కాదంటున్నారు. ఈ దేశం మిగిలిన అన్ని పక్కన పెట్టారు. మొన్న పాకిస్తాన్ ఓడిపోయింది కాబట్టి మనం బతికిపోయినాం. అదే బుడుక్కున పాకిస్తాన్ భారతదేశంతో గెలిస్తే ఇంతకుముందు మీరు ఛత్రపతి శివాజీ ముందు పటాకులు కాల్చి చూడండి. అట్లా మన దేశంలో ఎక్కడెక్కడో పటాకులు వెళ్తుండే, పేలకపోతుండేనా? ఎన్నిసార్లు చూసినాం మనం అట్లాంటి. అరే ఒకటి గుర్తుపెట్టుకోరన్నా, మొన్న రీసెంట్గా బాంబు బ్లాస్టులు జరిగినాయి చాలా సంవత్సరాల తర్వాత. ఆ తర్వాత చాలా పెద్ద స్థాయిలో బాంబులకు ఉపయోగించే ముడి సరుకులు దొరికినాయి. అవన్నీ ఎవరు తయారు చేసిరన్నా? ఎవరు తయారు చేసిరు? తిండికి లేక, అసలు తినడానికి తిండి లేక బయట ఏం చేద్దామో తెలియక అడుక్కునే పంక్చర్ షాప్లలో పనిచేసేవాళ్ళు కాదు. డాక్టర్లు, ఇంజనీర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోరు, తిండికి లేకున్నోడు కాదు, విపరీతంగా చదువుకొని ఈ భారతదేశం గడ్డపైన పుట్టి పెరిగి చాలా పెద్ద స్థితిలో పేరు పొందుతున్నటువంటి వ్యక్తులు కూడా ఈ దేశంలో నువ్వు చస్తే బాగుండు అని కోరుకుంటున్నారంటే మన పరిస్థితి ఎట్లున్నది? అట్లాంటిది బయట నుంచి అక్రమంగా లోపలికి వచ్చినోడు అరే వీడు నాకు ప్లేస్ ఇచ్చింది కాబట్టి వీడు మంచిగా ఉండాలి అని అనుకుంటాడా? అన్నా నన్ను లోపలికి రానిచ్చినావు, మీతో పాటు నన్ను ఉంచినావు, మీతో పాటు నాకు ఆధార్ కార్డు ఇచ్చినావు, రేషన్ కార్డు ఇచ్చినావు, రేషన్ బియ్యం ఇస్తున్నావు, నూనె ఇస్తున్నావు, తిండికి తిండి ఇస్తున్నావు కాబట్టి నువ్వు మంచిగా ఉండాలి పిల్ల పాపలతో అనుకుంటా. రేపటి నాడు నువ్వు పోతే నాకు 10 మంది పిల్లలు ఉన్నారు, నీ ఆస్తిని ఎట్లా చేయాలి అనుకుంటారు. ఓ మాట అన్నాడట పెద్ద ఆయన ఇంట్లోనే, ఏందబ్బా మీరు చదివిపియరు పిల్లలకు అంటే, చదివికుండా వాళ్ళ జ్ఞానం ఎట్లా వస్తుంది, సంపాదన ఎట్లా పెరుగుతుంది అంటే ఆయన ఏమన్నాడటంటే 10 మంది పిల్లలు ఉన్నారబ్బా నాకు, అక్కడ చూడకు ఆయనకి 2 కోట్లు ఉన్నాయి, ఈయనకి 10 కోట్లు ఉన్నాయి, ఈడైతే 100 కోట్లు, 2 పిల్లలు, 1 పిల్లగాడు, 1 కూతురు, 3 ఇళ్లలో ఒక్కొక్క అమ్మాయి ఉన్నది. ఈ 10 మందిలో ఒక్కరన్నా ఆ పోరిని పటాయించడా? ఓ ఆస్తి నేను లాగేదా? దానికోసం ప్రత్యేకంగా వీరి మీద ఇన్వెస్ట్మెంట్ ఎందుకు పెట్టాలి? అట్లా ఏం చేస్తున్నారు? ఎన్నైతున్నాయి అన్న లవ్ జిహాదులు అవుతున్నాయి, కన్వర్షన్లు అవుతున్నాయి. దీనిలోకి వెళ్ళి మన ధర్మాన్ని కాపాడుకుంటే రేపటినా నీ దేశం బాగుంటుంది. నీ దేశం బాగుంటేనే నువ్వు సంపాదించినటువంటి ఆస్తి పాస్తులు నీ పిల్లలు అనుభవిస్తారు. లేకపోతే ఇక తూర్పుకు తిరుగు, దండం పెట్టు, ఇక అయిపోయింది రా స్వామి. ఇక రేపటినా నీ మనవడు వచ్చి మా తాత ఉన్నది అంట, అప్పుడు బొట్టు పెట్టుకుంటుండే, నాది అయిపోయింది, మాది తాత ఉండే, మాది అమ్మమ్మ ఉండే, వాళ్ళు బొట్టు పెట్టుకుంటుండే, నాది వచ్చింది బొట్టు లేదు, అది అయింది అది అని మాట్లాడతారు. అట్లా మాట్లాడేటట్టు మనం చేస్తే ఏమవుతుందన్నా? మన పిల్లలు బాగుండాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారన్నా. మా అమ్మ నాయన కోరుకున్నారు, వాళ్ళ అమ్మ నాయన కోరుకున్నారు, ఇప్పుడు నేను కూడా కోరుకుంటున్నా, తర్వాత నా పిల్లలు కూడా కోరుకుంటారు. కానీ వాళ్ళు బాగుండాలి అంటే కేవలం ఆస్తులు పాస్తులు సంపాదన సరిపోదు. ఏం కావాలి? ధర్మం కావాలి. ధర్మం ఉంటే అందరూ బాగుంటారు. ఆ ధర్మం కోసం ప్రాణాలు సైతం ఇచ్చేటటువంటి వ్యక్తులు నాకు ఈ ఊళ్ళో కనబడుతున్నారు. భారత్ మాతా కీ! భారత్